లెట్స్ మేక్ కునాఫా చాక్లెట్ అట్ హోమ్. ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే మనకి నచ్చిన చాక్లెట్ తీసుకొని ఆ డార్క్ చాక్లెట్ అండ్ మిల్క్ చాక్లెట్ తీసుకొని డబుల్ బాండింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసరికల్లా మిల్క్ చాక్లెట్ డైరీ మిల్క్ తీసుకున్నాను. దాంట్లోకి వచ్చేసరికల్లా కొంచెం బటర్ ఇంకా కొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటే రా మిల్క్ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. దీన్ని మంచిగా మౌల్డ్లోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి. నేనైతే మర్చడానికి డీమార్ట్లో తీసుకున్న ఈ మౌల్డ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫిల్ చేసేసుకుందాం, వచ్చేసేయండి. ఇంకా నీట్గా చాక్లెట్ అంతా కూడా ఫిల్ చేస్తాను. దాని తర్వాత కొంచెం ఒకసారి ట్యాప్ చేసుకుంటున్నాను. ఇలాగా ట్యాప్ చేసుకున్న తర్వాత ఫ్రీజర్లో పెట్టేసుకోవడమే అనమాట. మిగిలిన చాక్లెట్ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నేను మళ్ళీ చేస్తాను కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ చాక్లెట్ మెల్ట్ చేసిన తర్వాత అందులోకి డిమాల్ట్ చేసుకున్న తర్వాత కొంచెం బటర్ యాడ్ చేసుకొని, మనకి మార్కెట్లో సన్నసన్న అనేది దొరుకుతుంది. దాన్ని మనం ఇట్లా పొడంగా ఇట్లా చేసుకొని ఆ బటర్లోకి యాడ్ చేసుకొని సన్నగా మంచిగా వేపుకోవాలి. ఇవన్నీ మంచిగా రోస్ట్గా వేపుకోవాలన్నమాట. బటర్లో బటర్ గీ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. ఇదంతా ఇలా బాగా రోస్టెడ్గా వేపుకోవాలి. పిస్తాస్ని పౌడర్ చేసుకోవాలి. పిస్తా పౌడర్ చేసుకున్న తర్వాత కునాఫాలోకి మిక్స్ చేసేయాలి. ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి వచ్చేసరికల్లా కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను నేనైతే మాత్రం. ఇక్కడ ఆ మిల్క్ మేడ్ కలిపిన దాన్ని దీన్ని కలిపేసి మొత్తం అంతా కూడా అందులో ఫిల్ చేసి దాని మీద మళ్ళీ చాక్లెట్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది, గట్టిగా మంచిగా అవుతుంది.